హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. నేను ఈరోజు చాలా స్పెషల్ అయిన అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసుతో మీ ముందుకు వచ్చాను. చేపల పులుసుని ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క రీతిలో చేస్తారు. నేను చెప్పే ఈ పద్ధతిలో చేపల పులుసు చేస్తే మామూలుగా తినే అన్నం కంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారు. అంత బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ఈ చేపల పులుసు కోసం 1200 గ్రాముల పండుగప్ప చేపల్ని ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. నేను చెప్పే ఈ పద్ధతి ఏ చేపతో అయినా సరే చాలా బాగుంటుంది. 2 చిన్న ఉల్లిపాయలు, పెద్దవి అయితే 2, చిన్నవి అయితే ఇలా 3 టమాటాలు, ఒక పుల్లటి మామిడికాయ, ఒక 100 గ్రాముల నుండి 150 గ్రాముల వరకు చింతపండు, ఒక 6 పచ్చిమిరపకాయలు. ఈ చేపల పులుసుకు అవసరమైన ఇంగ్రీడియంట్స్ ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, మసాలాలు కానీ, ధనియాల పొడి, జీలకర్ర పొడులు కానీ ఈ చేపల పులుసులో వేయడం లేదు. చింతపండును ఒకసారి కడిగి 1 స్పూన్ ఉప్పు వేసి చింతపండు పులుసు తీసి పెట్టుకోండి. ఇలా ఉప్పు వేసి చింతపండు పిసికితే ఈజీగా చింతపండు పులుసు వచ్చేస్తుంది. చింతపండుని బాగా పిసుక్కొని ఒక బౌల్లోకి పులుసు అంతటిని తీసుకోండి. చింతపండు పులుసు చిక్కగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ పులుసులో 1/2 టీ స్పూన్ పసుపు, 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారము వేసుకోండి. ఈ కారంలో ఎటువంటి మసాలాలు కలపకుండా నార్మల్ పొడి కారమే వేసుకోవాలండి. ఆల్రెడీ చింతపండు పిసికినప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదా, ఇంకొక స్పూన్ ఉప్పు వేసుకోండి. పులుసులో ఇవన్నీ కలిసినట్లు బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయేలేదు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ పులుసులో ఉప్పు కారం కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. ఇది ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక వెడల్పాటి కళాయిని తీసుకొని చేప ముక్కలన్నిటినీ వేసుకోండి. ఇలాంటి పులుసులకి ఇలాంటి వెడల్పాటి కళాయి తీసుకుంటే ముక్క విరిగిపోకుండా చేపల పులుసు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకోండి. ఈ చేప ముక్కలకి ఉప్పు కారము పులుపు కలిసినట్లు ఇలా చేత్తో బాగా కలుపుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం వేరే ప్యాన్ పెట్టుకొని ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ చేపల పులుసులో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు కలర్ మారినంత వరకు వేగనివ్వండి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసేయండి. టమాటా ముక్కలు మెత్తబడడం కోసం 1 స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి. పోపు అంతా బాగా వేగి టమాటా ముక్కలు కూడా బాగా మెత్తపడ్డాయి కదా, ఇంకొక స్టవ్ మీద చేపల పులుసు కళాయిని పెట్టుకొని ఈ పోపును అందులో వేసేయండి. ఇక నుండి ఈ పులుసులో గరిటె పెట్టకూడదండి. ఇలా క్లాత్ పట్టుకొని ఈ పోపు అంతా కూడా పులుసులో కలిసినట్టు ఇలా కలపండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని పులుసు ఒక మరుగు పట్టిన తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. 15 నిమిషాలు అయిపోయింది కదా, చూసారా పులుసులో ఆయిల్ ఇలా పైకి తేలింది కదా. ఇప్పుడు ఈ పులుసుని ఒక్కసారి క్లాత్తో ఇలా ఇటు అటు కదుపుకొని ఉప్పు కారం సరిపోయేలేదో చెక్ చేసుకోండి. నేను వేసిన ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు తొక్కతో పాటు ఈ సైజులో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేయండి. గుప్పెడంత కొత్తిమీరని కూడా వేసుకోండి. ఈ మామిడికాయ ముక్కలు కొత్తిమీర బాగా కలిసినట్లు ఇలా క్లాత్ తోటి ఒకసారి బాగా కలుపుకోండి. మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాల వరకు ఉడకనివ్వండి. చేపల పులుసులో ఆయిల్ అంతా ఎలా పైకి తేలిందో చూసారా. మన నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. నేను చేసిన విధంగా మీరు కూడా చేపల పులుసు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్తారా. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.